ఆ? హాయ్. ఆ, ఆ, హాయ్. ఆ, అడ్రస్ ఏమైనా చెప్పాలా అండి? అవునండి, అడగండి, ఏ అడ్రస్ చెప్పాలి? మీ అడ్రస్సే. నాదా? హ్మ్, నాదెందుకండి? అది ఐ లవ్ యూ అండి. ఆ? ప్రాంక్ వీడియోలు చేస్తున్నారా? కెమెరా ఎక్కడ ఉందండి? ఎక్కడ పెట్టారు? ఎక్కడ కెమెరా పెట్టారండి? అదేంటండి అలా అంటారు? నేను చూస్తే ఎలా కనిపిస్తున్నాను మీకు? నిజంగానే ఐ లవ్ యూ అండి. ఇలా నా బాయ్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఓకేనా? ఈ ఇంటెన్సిటీతో చెప్పమంటారా? అంటే ఇప్పుడు వరకు ప్రపోజ్ చేసింది నాకు కాదా? సారీ అండి, మీకు కాదు, నా బాయ్ ఫ్రెండ్కి చెప్పడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓహో, బాగా చెప్పారండి. థ్యాంక్స్ అండి. కింద నా డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్తాను. ఓకే, బాయ్. అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోతుంది? సంథింగ్ ఈజ్ ఫిషీ. హాయ్ జోన్స్. జోన్సా? ఈమెకు నా పేరు ఎలా తెలిసింది? ఏం మాట్లాడవేంటి? నువ్వేంటి ఇక్కడ? ఆ, అది నా ఫ్రెండ్ బైక్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, చూస్తున్నా. ఇంతకీ మీ బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేశారా? చేశాను కానీ ఏం మాట్లాడలేదు. బాగా ప్రపోజ్ చేయలేదేమో. అదేంటండి, మీరు చాలా బాగా ప్రపోజ్ చేశారు. మరి అంత బాగా ప్రపోజ్ చేస్తే మీరేం మాట్లాడలేదేంటండి? నేనా? అవును జోన్స్, ఆ రోజు ప్రపోజ్ చేసింది నీకే, కానీ నువ్వేం మాట్లాడకపోయేసరికి టాపిక్ చేంజ్ చేసేసాను. ఎంతైనా ఆడపిల్లను కదా. హ, నన్ను ఆ రెస్టారెంట్లో చూసి రిచ్ కిడ్ అనుకుంటున్నారేమో. నా ఫ్రెండ్ జాబ్ ఇస్తారంటే అక్కడ వెయిట్ చేస్తున్నానండి, అంతే. అది కూడా తెలుసు, జాబ్ లేదని తెలుసు, నువ్వు లోవర్ మిడిల్ క్లాస్ అని తెలుసు, ఇప్పుడు నీ పాకెట్లో 75 రూపీస్ ఉన్నాయని కూడా తెలుసు. ఇవన్నీ తెలిసే నన్ను లవ్ చేస్తున్నారా? అవునండి, ఎవరైనా జీవితం మీద ఆశతో బతుకుతారు, కానీ నువ్వు మాత్రం ఇష్టంతో బతుకుతున్నావు. అలాంటి వాళ్ళు ఏమున్నా లేకపోయినా హ్యాపీగా బ్రతికేస్తారు. ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది, అందుకే. ఇదంతా సరే కానీ రేపు డేట్కి వెళ్దామా? డేటా? ఈవినింగ్. రే, అంత రిచ్చమ్మే డేట్కి పిలిచిందా? షాపింగ్ చేసావా? షాపింగ్ దేనికిరా? దేనికేంట్రా, ఫస్ట్ టైం డేట్కి వెళ్తున్నావు, స్టైల్గా వెళ్ళవేంటి? అంటే డేటింగ్ షాపింగ్ కూడా చేస్తారా? చేస్తారా కాదు, ఇదిగో రేపు ఒక్క రోజుకి నా ఫోన్ తీసుకెళ్ళు. ఆ డబ్బా ఫోన్ ఆ పక్కన పడే. ఇంకో రేయ్. రేపటికి నా వాచ్ తీసుకెళ్ళు. రే, ఎందుకు ఇవన్నీ? ఎందుకేంట్రా, రిచ్ గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వెళ్తున్నావు, ఈ మాత్రం మెయింటైన్ చేయాలి. నాకు ఈ ఫోన్లు వాచ్లు వద్దురా, నేను నాలాగే ఉంటాను. నన్ను నన్నుగా ఇష్టపడే అమ్మాయి కావాలరా, అంతేగాని ఈ ఫోన్లు వాచ్లు డ్రెస్సులు చూసి కాదు. అబ్బో, చాలా రిచ్గా ఉంది ప్లేస్. ఆ, థ్యాంక్స్. ఆ ఫోన్ ఎంతండి? 1 lakh. 1,00,000 రూపాయలా? ఎందుకు అలా అడిగావు? అంత డబ్బు నా దగ్గర ఉంటేనా ఒక మంచి బైక్, ఒక మంచి ఫోన్ రెండు కలిపి కొనుక్కోవచ్చు తెలుసా? సరే తిను. సరే కానీ నా ప్రపోజల్ ఏం చేసావు? యాక్చువల్గా మీరంటే నాకు ఇష్టమేనండి. ఇష్టం అయితే అండి ఎందుకండి? హాయ్. హాయ్ జోన్స్, ఏంటి సంగతులు? చెప్పాలి నువ్వే. ఈరోజు రైడ్కి వెళ్దామా నా కార్లో? రైడా? ఎప్పుడు కార్లో ఏం తిరుగుతావు? నా ఫ్రెండ్ బండి తీసుకొస్తా, సరదాగా అలా బండి మీద తిరుగుదాం, ఓకే? సరే. అబ్బా, మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చింది. ఏమైంది? బైక్ ఆగిపోయింది.
స్టార్ట్ అవ్వట్లేదండి. నా ఫ్రెండ్ గారి బైక్ ఎప్పుడు ఇంతే ప్రాబ్లం. వేరే బండి ఏం లేక ఈ బండి తీసుకురావాల్సి వచ్చింది అంతే. సరే నేను క్యాబ్ బుక్ చేస్తానుండు. క్యాబ్ ఎప్పుడు ఎక్కుతావు కదా, నువ్వు ఎప్పుడైనా ఆటో ఎక్కావా? అయితే నేను ఈరోజు షేర్ ఆటో ఎక్కిస్తా. ఈ బండి సంగతి నేను తర్వాత చూస్తాలే. ఇంకెంతమందిని ఎక్కిస్తావన్నా? ఇగోనా పద. ఇంకొకసారి బైక్ రైడు ఆటో రైడు అన్నావనుకో అప్పుడు చెప్తాం. అది కాదు మణిక మణిక. రా బాబు ఇలా రివర్స్ అయింది.